అందరికీ ఒకసారి చూడన్నా. మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని మరి 21వ తేదీ రేపు అంటే ఇదే నెలలో ఇద్దరు కూడా దళితుల్ని వీళ్ళిద్దరే కాదు చంపబడింది. ఇంకా ఎంతోమంది కూడా జగన్మోహన్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు చేయడం, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ నెలలో నిన్న జరిగినటువంటి 19వ తేదీ కానీ రేపు 21వ తేదీ జరిగినటువంటి సుధాకర్ది కానీ ఈ రెండు ఈ రాష్ట్ర దళితులు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్సీలంతా మా మేనమామలు అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చాడు. ఎస్సీలందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారని చెప్పి దళితులకి, ఎస్సీ ఎస్టీలకి అందరూ కూడా ఆయన గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ గారి నుంచి ఆయన ఒక మాస్క్ అడిగినందుకు కోవిడ్లో ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన పోలీసులతో ఆ రోజు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వంలో పోలీసులు వైజాగ్లో మరి నడి రోడ్డు మీద గుడ్డలిప్పి చేతులు వెనక ఎరగదీసి కట్టేసి రోడ్డు మీద నిలబెట్టిన సంగతి అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా చూశారు. 2019 ఎలక్షన్లో బాగా ఎలక్షన్ టయానికి ఎస్సీలు ఎస్టీలు బాగా గుర్తొచ్చారు. ఆయనకి గుర్తొచ్చి మమ్మల్ని బాగా ఆకట్టుకొని ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద జరిగినంత దాడులు మన దేశంలో ఏ రాష్ట్రంలో జరగల. అన్ని దాడులు జరిగాయి. 2014-19 మధ్య 8,211 కేసులు దళితుల మీద దాడులు జరిగితే 2019-24 మధ్య 56,811 దాడులు జరిగాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 రెట్లు పెరిగాయి దళితుల మీద దాడులు. అంటే దళితుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఈ రాష్ట్రంలో ఉండే దళితులందరికీ తెలుసుకున్నారు కాబట్టే 2024లో ఏం గిఫ్ట్ ఇచ్చారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు, దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఇది ఈ 56,000 కేసులు జరిగింది మేం చెప్పిన లెక్కలు కాదు. సాక్షాత్తు రాజ్యసభ ప్రతినిధులు చెప్పిన మాటలు. అర్థమైందా? అంత ప్రేమ దళితులంటే జగన్మోహన్ రెడ్డికి. ఓట్లు వేసుకునేటప్పుడే దళితులు గుర్తు వస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అయిపోయినాక, అధికారం వచ్చినాక దళితుల మీద ఎందుకు అంత వివక్ష ఎందుకో అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో కోవిడ్ మహమ్మారి అనే అందరినీ పీడిస్తున్న పయనంలో డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు అందడం లేదని ప్రశ్నించినందువలన ఆయనని ఎంతో అవమానించి, ఘోరంగా వేధించి, నడి రోడ్లో బట్టలిప్పి మరీ ఆయనని దూషించారు. జైలు పాలు చేసి ఆయనను ఆఖరికి చంపివేశారు. ఆయన రేపటి దినం చనిపోయి 5 సంవత్సరములు అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చూసినట్లయితే ఒక డ్రైవర్ సుధాకర్ అనే వ్యక్తిని చంపి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేశారు. ఇలాగ అనేక అఘాత్యాయాలకి గత ప్రభుత్వ వైసీపీ గవర్నమెంట్లో చోటు చేసుకుంది. కాబట్టి ఆ గవర్నమెంట్ని 11 సీట్లకే పరిమితం చేశారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా ఎస్సీ దళితులకు ఎన్నో మేలులు చేశారు. ఎస్సీ ఎస్టీ రుణాలు విడుదల చేశారు. రైతులకి వెహికల్స్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఆడవాళ్ళకి రక్షణ అనేదే లేదు. నెంబర్ 1 స్థానంలో మన ఆంధ్రప్రదేశే ఉన్నింది. అది ఎన్సీఆర్ రిపోర్టు ద్వారా కూడా తెలియజేసింది.